నమస్కారం. మొన్న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి ఒక అధికారిక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా, హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలున్నాయంటూ హైందవ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతనిపై ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ ఇచ్చిన పరిస్థితి, కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ విషయాన్ని శాసనమండలిలో ఒక శాసనమండలి సభ్యుడు కూడా ప్రస్తావించడం, ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే కలెక్టర్ మురళి తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేస్తూ కూడా ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అయితే క్షమాపణలతో సరిపెట్టకూడదు, ఇది రాబోయే రోజుల్లో ఒక తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఇంకొకరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే అతను పదవి నుంచి అతన్ని తప్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీతో మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పదమైన విషయాలు వచ్చినప్పటికీ కూడా ఒక సమన్వయపరిచే విధంగా సమాజానికి ఒక సందేశాన్ని ఎప్పటికప్పుడు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద అందిస్తూ వస్తున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యల విషయం పట్ల ఆయన ఎలా స్పందిస్తారో చూద్దాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, మన ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చాలా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి. అంటే అడవి పందుల్ని చంపి తినండి అని చెప్పడం ఒకటి, నెంబర్ 2 బ్రాహ్మణికల్ కల్చర్ని గురించి ప్రస్తావిస్తూ బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారని, మరొకటి హైందవ ధర్మాన్నే కించపరుస్తూ వ్యాఖ్యానించారని చాలామంది చెప్తూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశము అని అంటే స్వాతంత్ర్యం ఉంటుంది, కానీ విచ్చలవిడితనం, విశృంఖలత్వం ఉండదు. ఇప్పుడు ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ఈయన డైరెక్ట్ కలెక్టర్ అయ్యారా లేదా ఆయన ప్రమోటెడ్ కలెక్టరా, ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్. బట్ ఒక కలెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు, సామాన్య మానవుడు మాట్లాడితేనే ఈరోజు సమాజం భరించదు, ఒప్పుకోదు. అలాంటిది ఒక నాయకుడు కానీ, ఒక పాలకుడు కానీ, లేదా ఒక ప్రజా జీవితంలో ప్రధానమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ అంటే ఒక జిల్లాకి ఆయన బాధ్యుడు. ఒక జిల్లాకే కాదు, రేపు ఏ జిల్లాకైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఒక కలెక్టర్ బాధ్యత అనేటువంటిది చాలా అత్యంత ఉన్నతమైనటువంటి బాధ్యత. అలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, అది కూడా అధికారికమైనటువంటి ఒక సభని, ఒక కార్యక్రమంలో పాల్గొని ఆయన విశృంఖలంగా మాట్లాడాడు. ఆ వీడియో అవి చూస్తుంటే అసలు ఎంత విశృంఖలత్వం ఒక వ్యక్తిలో ఉందో, దాగుందో, ఒక లోపల ఒక రకమైన ఒక ఫీలింగ్, అంటే ఆ హార్డ్ ఫీలింగ్ ఎలా ఉందో. అండ్ విత్ దాట్ ఫీలింగ్ హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు బీ యాజ్ ఎ కలెక్టర్. ఈ కలెక్టర్ అనేవాడు అన్ని భావజాలాలకు అతీతంగా ఉండి తను పారదర్శకంగా ఉండాలి. ఒక నాయకుడు ఎలాగైతే పారదర్శకంగా ఉండాలో, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కలెక్టర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా చాలా పారదర్శకంగా ఉండాలి, అన్నిటికీ అతీతంగా ఉండి మెలగాలి. అది ఆయన యొక్క వ్యాఖ్యానాల్లో ఏ ఒక్క లైన్లో కూడా కనపడలేదు. ఉదాహరణకి మీరు పంది మాంసం తినాలి, గుడ్డు మాంసం తినాలి అని చెబుతూ అది వరకే పరిమితం కాకుండా ఆయన, నేను చైనాకి వెళ్ళినప్పుడు రకరకాల జంతువుల యొక్క మాంసం పెట్టారు అని ఆయన చెప్తున్నాడంటే ఆయన రకరకాల జంతువుల మాంసాలు తింటున్నాడు. దీన్ని బట్టి ఒక జంతువు కాదు, ఈయన దుప్పుల్ని కూడా తింటున్నాడేమో. మరి ఏమేం జంతువుల్ని ఈయన చంపి తింటున్నాడు. హీఈస్ వైలేటింగ్ లాట్స్ ఆఫ్ రూల్స్. రెండోది, ఆయన అంత ఒక ఉన్మాద స్థితిలో మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు చూస్తే ఐ థింక్ నాకు ఆయనకి ఏవో ఈ కంటామినేటెడ్ ఫుడ్ హ్యాజ్ ప్రకోపం అయిపోయింది. తిన్నది అరగలేదో, లేదా అరిగిన తర్వాత అది ఏ ప్రకోపం తెచ్చిందో. నిజంగా యూ షుడ్ కన్సిడర్. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఐ థింక్ ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా ఒక సర్వే చేస్తే అరకులో పాపం ఆ ఏజెన్సీ ఏరియాల్లో జబ్బులు ఎందుకు వస్తున్నాయి విపరీతంగా అని చూస్తే, పాపం వాళ్ళకి ఆహారము పండించుకొని తినేటువంటి వసతి తక్కువ ఉంటుంది. అప్పటికీ పండించుకుంటున్నారు, తింటున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఈ అడవి మృగాలు ఉంటాయి కదా, ఏదైనా విచ్ దే కెన్ ఈట్, అవన్నీ వేటాడి వాళ్ళు తెచ్చుకొని దాన్ని వేలాడి తీసుకుని ముక్క ముక్క కోసుకుని తినేవారు.
వీటిని ఆ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గి డిసీజెస్ బాగా అటాక్ అవుతున్నాయి అని ఒక సర్వే చెప్పారు. అంటే వెన్ దే ఈట్ ఆల్ వెజిటబుల్స్ ఆర్ ఎనీథింగ్ ఫుడ్, ఇప్పుడు వెజిటబుల్స్లో నీకు కంటామినేషన్ పొల్యూషన్ రాదు, నీకు వస్తే పుచ్చిపోయి ఉంటుంది, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంటే కుళ్ళిపోతుంది. అంటే అది తినం మనం, ఎలాగా వాసన వస్తుంది తినం మనం. పుచ్చిపోయిన దాన్ని ఎలాగో కళ్ళతో చూస్తాం, పుచ్చు కట్ చేసి పక్కన పెడతాం, అది తప్పనిచ్చి వేరే ఏం ఉండదు. కానీ వేరేజ్ యానిమల్ లివింగ్ బీయింగ్స్లో ఏంటంటే ప్రతి వ్యక్తి తినే ప్రతి ముక్కని DNA టెస్ట్ చేసి తినడు. కోళ్ళ షాపుల్లోనో మేకల షాపుల్లో గొర్రెల షాపుల్లో అమ్ముతారు. వీ డోంట్ ఈట్. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేనికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో వాడు మందని తీసుకొచ్చి కోసేసి వాడు వేసేస్తాడు తప్ప వాడు ప్రతిదాని DNA టెస్ట్ చేసి ఇది అప్రూవ్డ్, ఇది టెస్టెడ్ అని చెప్పి ఎవరు కూడా ట్రాక్ షీట్ ఆ రికార్డ్ పెట్టుకోరు. సో అలాగా ఈయన ఏ జంతువుని తెప్పించుకుని తిన్నాడో కలెక్టర్గా కూర్చుని, ఈయనకి అధికారం ఉంది కదా, హీ కెన్ విత్ ఆల్ దీస్ వర్డ్స్ హీ కెన్ ఆల్సో మ్యానిపులేట్ హిజ్ పవర్. హీ కెన్ ఆల్సో మ్యానిపులేట్ హిజ్ పవర్ బికాస్ హిజ్ వర్డ్ వెర్బాటం మనం చూస్తే అతనిది చాలా హ్యూమిలియేటింగ్గా ఉంది. అది అంటే లోపల ఏదో తన్ని ఉడికించి తన్ని పెట్టి మాట్లాడిన ఫీలింగ్, అంటే సమ్ ప్రాబ్లం డిసీజ్ ఏదో ఉంది ఆయనకి. No, I'm not joking. It's real పాపం. We should consider him. పిటీ ఫీల్ అవ్వాలి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వీ షుడ్ కన్సిడర్ హిమ్ ఇమ్మీడియట్లీ. నేను అడిగేది ఏంటంటే ముందు ఆయన బాధ్యత నుంచి ముందు దిగమని ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ముందు ఇలాజ్ చేయాలి. అది చెయ్యకపోతే మనందరి తప్పు అవుతుంది. సమ్ కంటామినేషన్ ఏదో ఉంది ఆయనకి, లేకపోతే ఇలా ఉండదు. ఐ రియలీ స్వేర్ ఆయన టెస్ట్ చేయించి కొంత చూస్తే ఆయన తిన్న తిండి, ఆయన ఇంతకాలంగా తింటున్నటువంటి తిండి ఏంటి, మొన్న ఏం తిన్నాడు, ఈ మాట్లాడడానికి ఒక వారం రోజుల ముందు ఏం తిన్నాడు, ఇది మీరు చెక్ చేయిస్తే ఖచ్చితంగా ఏదో కంటామినేషన్ లోపల జరిగింది, ఆయనకి పొల్యూషన్ జరిగింది. ఏ పందిని తిన్నాడో లేకపోతే ఏ కుక్కని తిన్నాడో, మరి ఏ జంతువుని ఆయన తిన్నాడో. ఇప్పుడు ఆయన అన్ని జంతువులు నేను తిన్నాను, చూశాను, చైనాకి వెళ్ళినప్పుడు తింటున్నారు, నేను చూశాను, వాళ్ళందరూ అంత హెల్దీగా ఉన్నారంటే మనల్ని తిననివ్వకుండా చేశారు అని అంటున్నాడనంటే ఈయనకి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఫీలింగ్స్. ఇదొక్కటే కాదు, రకరకాల వ్యాఖ్యానాలు చేశాడు ఆయన. అందులోనూ ఆయన ఫస్ట్ చెప్పిన అంశం, నేను అంశాల వారీగా వస్తాను, అభ్యంతరాలు చాలా వరకు సమాజంలో వస్తున్న నేపథ్యంలో మీ నుంచి ఒక సందేశాన్ని సమాజం ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో, గతంలో ఎస్సీ ఎస్టీలు ఈ గొడ్డు మాంసం పెద్ద కూర తినేవాళ్ళు, ఈ బ్రాహ్మణికల్ కల్చర్ వచ్చిన తర్వాత తినడం మానేశారు అనేది ఆయన చెప్పిన మాట. ఇది వాస్తవమేనా? అసలు బేసిక్గా ఆయన వ్యాఖ్యానంలో ఆయన వాళ్ళు గుడ్డు కూర తినేవారా లేకపోతే ఏం తినేవాళ్ళు అనేటువంటిది ఈయన దగ్గర, అందరి ఎస్సీ ఎస్టీల యొక్క హిస్టరీ ఈయన దగ్గర లేదు. ఓకే, నేను ఐ విల్ షో యూ మెనీ ఎస్సీస్, మెనీ ఎస్టీస్ హూ హ్యావెంట్ టచ్డ్ ఈవెన్ నాన్ వెజ్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. ఐ విల్ షో యూ. నేను వాళ్ళందరితో మమేకమే తిరుగుతున్నాను, వాళ్ళందరూ నా వెంట నడుస్తున్నారు, నేను చూపిస్తాను. ఐ ఈవెన్ షో యూ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అసలు ఈరోజు అగ్రరాజ్యం అనుకునేటువంటి అమెరికాలో వీగన్స్ కింద తయారయ్యారు. ఈవెన్ పాల పదార్థాలు కూడా, అంటే ఆవు పదార్థాలను కూడా, మాంసమే కాదు జంతువులే కాదు పాల పదార్థాలు కూడా తిననటువంటి వాళ్ళు ఎంతోమంది. అక్కడ ఏంటి, వాళ్ళు పోక్స్, తర్వాత వాళ్ళు రకరకాల నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి అక్కడ, బేరు, పోర్కు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు తినేటువంటి వాళ్ళు. ఐ థింక్ ఒక జనరేషన్ ముందు నుంచే, ఇప్పుడు కాదు, ఒక లాస్ట్ జనరేషన్ నుంచి వీగన్స్ కింద డిక్లేర్ చేసుకుని వాళ్ళు మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఈయన మొత్తం ఎస్సీ ఎస్టీ లేకపోతే వెనకబడ్డ కులాలందరిది ట్రాక్ షీట్ తీసి చెప్పారు, ఈయనకి ఇదే పనే చెప్పండి, తీయమని చెప్పండి. ఆయన అబద్ధమని నేను ఒక్క క్షణంలో ఇప్పుడే మీకు కావాల్సి ఉంటే ఫోన్లు చేయించి ధృవీకరణ పత్రాలతోటి ప్రూవ్ చేయిస్తాను. ఎంతమంది ఎస్సీ ఎస్టీలు బీసీలు అసలు నాన్ వెజ్ కూడా మానేసి వాళ్ళు కేవలం మేము వెజిటేరియనిజం మేము ప్రిఫర్ చేస్తాము, మాకు దీంట్లో ఒక రకమైన అనుభూతి ఉంది అని వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా మారినటువంటి వాళ్ళు, అలా ఆచరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఒకటి, ఈయన మాట్లాడుతూ ఏమన్నాడంటే దరిద్రపు గొట్టు బ్రాహ్మణికల్ ఆర్డర్ అన్నాడు. అసలు ఒక కలెక్టర్గా మాట మాట్లాడొచ్చా? ఆయన అన్నీ పక్కన పెడదాం, కలెక్టర్గా మాట మాట్లాడొచ్చా? మీరు ఆలోచన చేసి చెప్పండి. మీరు ఒక ఛానల్లో ఒక బాధ్యతలో ఒక యాంకర్గా ఉంటూ దరిద్రపు గొట్టు బ్రాహ్మణులు లేకపోతే దరిద్రపు గొట్టు వైశ్యులు, దరిద్రపు గొట్టు బీసీలు, దరిద్రపు గొట్టు ఎస్సీలు అనడానికి మీ నాలికకి ఎంత లోపల ఒక జబ్బు లేకపోతే ఆ మాట వస్తుంది?
లోపల సంథింగ్ ఏదో తేడా జరిగితేనే ఇటువంటి మాటలన్నీ వస్తాయి. అది వాస్తవం. అది అంటే లోపల ఏదో ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నీ డేంజరస్ రియాక్షన్స్ లోపల కదులుతున్నాయి. అండ్ హౌ హీఈస్ ఎలిజిబుల్ టు సిట్ ఇన్ దట్ పొజిషన్ నౌ. గవర్నమెంట్ షుడ్ నాట్ అలౌ హిమ్ టు సిట్. ఇదే మాట ఆయన వెళ్ళి యూపీలో అనమనండి. ఈరోజు ఇప్పుడు ఈయన్ని యూపీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కలెక్టర్గా పెట్టి ఈయన ఆ మాట అనమనండి. ఈరోజు అనలేడే. ఎందుకు ఇక్కడ చెల్లుబాటు అవుతుంది? ఎలా చెల్లుబాటు అవుతుంది? ఇది అనేస్తాడు ఆయన. దరిద్రమైన బ్రాహ్మణికల్ ఆర్డర్. అసలు కులాలని ఏంటంటే, అసలు నేను అన్ని కులాలు ఉపకులాలతో నేను తిరుగుతూ ఉంటాను. అసలు ఎవరికి ఆ భావజాలాలు లేవండి. ఇవన్నీ రెచ్చగొట్టడాలు సమాజంలో. ఇది ఏ రాజకీయ నాయకుడో లేకపోతే ఎవడో అంటే అసలు సంస్కారం లేని ఇంకొక వ్యక్తి ఎవరైనా మాట్లాడాడంటే అనుకోవచ్చు. బాధ్యత కలిగినటువంటి ఒక చదువుకున్నటువంటి ఒక విఘ్నుడైన ఒక కలెక్టర్ ఈ మాట మాట్లాడడం సహించకూడదు. ఇది ఇప్పుడు ఆయన్ని కనుక కంటిన్యూ చేస్తే దిస్ విల్ డెఫినెట్లీ రియాక్ట్ ఆన్ సీఎంస్ ఇంటెగ్రిటీ. ముఖ్యమంత్రికి కానీ లేకపోతే తదితర సంబంధితమైన శాఖలకు కానీ వాళ్ళ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసినట్టు అవుతుంది. ఇఫ్ హీ కంటిన్యూస్ ఇన్ దట్ సేమ్ పొజిషన్ హీ హ్యాస్ టు బి సస్పెండ్. ఇక్కడ కులం కాదు ప్రధానం. కాబట్టి అతన్ని ఏ కులము అతన్ని వెనకేసుకురాకూడదు. ఎందుకంటే ఈరోజు ఆయనకి సమ్ ప్రాబ్లం అరైజ్ అయింది. అండ్ హీ కెనాట్ నౌ సే జస్ట్ సారీ. ఐ కెనాట్ సే ముఖ్యమంత్రిని లేకపోతే ఒక పెద్ద వ్యవస్థని లేకపోతే ఒక సంస్కృతిని నోటుకొచ్చినట్టు మాట్లాడి జస్ట్ సారీ. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సారీ? వాట్ డూ యూ మీన్ టు సే దట్ యూ సే సారీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి వాష్డ్ అవుట్? మీరు గతంలో చాగంటి కోటేశ్వరరావు గారి వ్యాఖ్యల సమయంలో వచ్చిన వివాదం నేపథ్యంలో కూడా మీరు మాట్లాడారు. మీరు కూడా అంటే ఒక ప్రవచనకర్తగా తన అభిప్రాయం ఏమై ఉంటుందో మీరు వ్యాఖ్యానం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అప్పుడు చెప్తాను అప్పుడు కూడా నేను సమన్వయ భావంతో చెప్పాను. ఏంటంటే ఆయన ప్రవచనం చెప్తున్నారు. ఆయన పదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక వర్గాన్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ రోజు చాలామంది యాదవులు ఎవరైతే నాకు తెలుసో యాదవ సంఘాలు చాలా సంఘాలు వాళ్ళు ఏమన్నారంటే ఆయన అనకూడదండి, మేము కూడా బాధపడుతున్నాం, కానీ ఆయన ఒక పండితుడు, మమ్మల్ని అనాలనే ఇంటెన్షన్ ఉండదు ఖచ్చితంగా, బట్ ఆయన్ని మేమేదో ఇప్పుడు కించపరచాలి, ఆయన ఇది అని మా అభిమతం కాదని చాలామంది చెప్పారు. కానీ యాదవ సంఘాల ముసుగులో చాలామంది చాలా గందరగోళాలు చేశారు. అప్పుడు చాలా గందరగోళాలు చేశారు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇవన్నీ చేశారు. అప్పుడు నేను చెప్పినటువంటి మాట కూడా మీరు ఒకసారి మీ ఫుటేజ్ తీసుకుని చూస్తే, మేము ప్రవచనం చెప్పేటప్పుడు సమాజంలో మాకు ఒక పారదర్శకత, ఒక నిష్పక్షమైనటువంటి ఒక భావజాలం ఉండాలి. కులాన్ని ప్రస్తావన ఏదైనా సందర్భంలో వస్తే, ఎక్కడైనా ఒకవేళ కుల ప్రస్తావన వస్తే దాన్ని సమున్నతంగా దృష్టిలో పెట్టుకొని దాన్ని గౌరవప్రదంగా ఉపయోగించాలి. కొన్ని పదాలు, ఊత పదాలు, నానుడులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మణ సొమ్ము దద్దినాలు పాలు అంటారు. అంటే వాళ్ళందరూ ఎంత హర్ట్ అవుతారు? బ్రాహ్మణో భోజన ప్రియ అని అంటే తిండిపోతులు అని అర్థం ఒక రకంగా. అలా అంటే ఎంత హర్ట్ అవుతారు? అలా అనకూడదు. అలా ఎవరిని, ఏ కులాన్ని కూడా మనం దూషించే హక్కు మనకు లేదు. అందులో ఇప్పుడు నేను పుట్టినటువంటి కులంలోనే ఆ కులాన్ని దూషించే హక్కు కూడా నాకు లేదు. యూ హ్యావ్ నో రైట్. అది ఫండమెంటల్ కాన్సెప్ట్ అది. కాబట్టి నేను ఆ రోజు కూడా ఆయన దూషించాలనే ఇంటెన్షన్ కాదు అని అన్నాను. కానీ ఈరోజు ఖచ్చితంగా దరిద్రపు కొట్టు బ్రాహ్మణికల్ ఆర్డర్ అని అన్నాడు. అది చాలా ఒక క్రూయాలిటీ కనపడుతుంది. అది ఒక క్రూర మృగం, అది ఒక క్రూర మృగం ఇక్కడ కనపడుతుంది. ఒక క్రూరత్వం కనపడుతుంది. ఇది ఒక పశుత్వం, ఒక మృగత్వం, ఇది ఒక క్రౌర్యం. అంటే ఏదో లోపల సమ్ చేంజెస్ వచ్చాయి అక్కడ. ఇంటెన్షన్ అన్ఇంటెన్షన్ అన్నప్పుడు చాగంటి కోటేశ్వరరావు యొక్క ప్రవచనాల్లో ఎప్పుడైనా మీరు చూస్తే ఏ కమ్యూనిటీని కానీ, ఒక సంస్కృతిని కానీ, ఇంకో మతాన్ని కానీ, ఆయన ఇప్పుడు నన్నైనా సరే నేను ఎప్పుడు ఒక మతాన్ని దూషించను, ఒక కుల ప్రస్తావన అసలు రానే రాదు. ఎప్పుడైనా మతం గురించి మాట్లాడాల్సి వస్తే, అయ్యా మీరందరూ కూడా భారతదేశంలో ఉన్నారు, మీరు గౌరవించాలి, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం ఇది, మీరు నోటుకొచ్చినట్లు మీ ఇష్టం వచ్చినట్లు మా గ్రంథాలని వ్యాఖ్యానించొద్దు, ఈ జోలికి రావద్దు, మీ ధర్మాన్ని మీ మతాన్ని మీరు చక్కగా మీరు
పాటించండి. మీరు దేన్నైతే నమ్మారో దాంట్లో మీరు దృఢంగా నిలబడండి. మీరు నమ్మిన దాన్ని దృఢపరచుకోవడం కోసం ఇంకొకరిని మూలాల్ని కదపాలనుకోవడం పొరపాటది. సో మీ మూలాల్ని మీరు పదిలపరచుకోండి. మీరు విశ్వసించిన దాని మార్గంలో మీరు వెళ్ళండి అని నేను అన్నానే తప్ప ఎప్పుడూ కూడా బైబిల్ ఏంటి, ఖురాన్ ఏంటి, లేకపోతే అల్లా ఏంటి, ఎప్పుడు నా నోట్లో ఆ కుసంస్కారమైనటువంటి భాష రానే రాదు. సో ఇక్కడ ఏంటంటే దరిద్రపు కొట్టు బ్రాహ్మణికల్ ఆర్డర్. ఇదేంటిది, ఈ పదం ఏంటి? హౌ కెన్ యూ సే జస్ట్ సారీ అండ్ గెట్ అవే విత్ దట్? ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ వన్ కమ్యూనిటీ. నేను ఇమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తాను, కమ్యూనిటీని రిప్రజెంట్ చేయను నేను. ఐ రిప్రజెంట్ ఇమ్యూనిటీ. అంటే ఒక ఇమ్యూనైజ్డ్ సొసైటీ కావాలి, కమ్యూనైజ్డ్ సొసైటీ కాదు, ఒక ఇమ్యూనైజ్డ్ సొసైటీ కావాలి. అంటే ఒక బలిష్టమైన సమాజం కావాలి మనకు, ఒక దృఢమైన సమాజం మనకు కావాలి ఈరోజు. ఒక లోపల ఒక ఆంతరంగికమైన మనోబలంతో, దేహబలంతో, ఆత్మబలంతో కూడుకున్న సమాజం కావాలి. అంతే తప్ప ఈ కమ్యూనైజ్డ్ సొసైటీ కాదు మనకు కావాల్సింది. ఈరోజు ఈయన వచ్చి చిచ్చు పెట్టి ఈరోజు ఎంతమంది హర్ట్ అయ్యారు. అంతేకాదు ఈయన సంస్కృతి మీద కూడా దాడి చేశారు. ఈయన మాల ధారణ గురించి కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ మాల ఈ మాల అంటూ మాలలు వేసుకుని మాంసాహారం తినడం మానేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా గాడిద గుడ్డు అట్లాంటిది ఏం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో సాయి అసలు దీక్ష ధరిస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదు. ఎంతమంది మనకి ఈరోజు సోకాల్డ్ సొసైటీలో డివిజన్, అప్పర్ కమ్యూనిటీ అండ్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ అండ్ లోవర్ కమ్యూనిటీ అని అంటున్నారు. 3 వర్గాలు చేశారు, అప్పర్ కమ్యూనిటీ, లోవర్ కమ్యూనిటీ అండ్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ అని. నిజంగా ఈరోజు అయ్యప్ప మాల వేస్తున్నా, భవానీ మాల వేస్తున్నా, హనుమాన్ మాల, హనుమత్ దీక్ష చేస్తున్నా, లేదు నారాయణ మాల అంటే వెంకటేశ్వర స్వామికి గోవిందమాల అంటారు, అది శ్రీశైలానికి శివమాల వేస్తున్నా. ఈ 5 మాలలు దత్తాత్రేయుడికి కూడా వేస్తున్నారు. ఈ మాలలు వేసేటువంటి అధిక శాతం 95% కమ్యూనిటీ ఈరోజు సోకాళ్ళు వీళ్ళు డౌన్ ట్రాడన్ అంటున్నారే, వాళ్ళందరూ ఈ దీక్ష వేసుకుని ఎంత గౌరవాన్ని పొందుతున్నారంటే సమాజంలో. ఆయన ఎవ్వరో కమ్యూనిటీ ఏదో అనవసరం, అతను మాల వేసుకుంటే ఆయనకి ఇలా వంగి దండం పెడుతుంది ఈ సమాజం. ఎందుకంటే ఆయన్ని మాల వెనక ఆయన మాల, ఆయన మాదిగా, లేకపోతే ఆయన ఏమిటని చూడదు. ఆ మాల ధరించినటువంటి వ్యక్తిని అయ్యప్ప స్వామిగా చూస్తుంది. ఆయన ఎవరైతేనే ఒకసారి మాల ధరించారంటే స్వామియే శరణమయ్యప్ప అంటుంది. అంటే ఈ హిందూ ధర్మంలో ఒక సంస్కారాన్ని నేర్పుతుంది. అంటే నువ్వు దేవుణ్ణి కనుక నీ దగ్గరికి తెచ్చుకుంటే నిన్ను సమాజం అంతా పూజిస్తుంది రాని మనకు చెప్పకనే చెప్తుంది అది. అలాంటి ఒక దీక్షా వ్యవస్థని గాడిద గుడ్డు అన్నాడంటే ఈయన. అసలు ఆ పదజాలం, అసలు గాడిదకి ఏమన్నా గుడ్డు ఉంటుందే? గాడిద గుడ్డు అన్నాడంటే ఈయన అసలు గాడిదని అలా విమర్శించడం. ఇప్పుడు ఆ యూపీలో అలానే కదా, గుజరాత్ గదే అన్నారు కదా, అవునా? అసలు గుజరాత్ గదే అంటేనే కదా ఈరోజు ఏమైపోయింది అక్కడ యూపీలో, మీరు చూశారు కదా. ఇప్పుడు ఈయన కూడా గాడిద గుడ్డు అంటున్నాడు కదా, దీక్షల్ని మాలల్ని. అది ఏమవ్వబోతుందో రేపు దుష్పరిణామాలు అన్నిటికీ ప్రభుత్వం భరిస్తుంది ఈయన్ని కనుక ఉపేక్షిస్తే. గాడిదని ఎత్తుకున్న వాళ్ళందరూ కూడా తాళకిందలైపోయారు, తారుమారైపోయారు. గాడిద ఏంటి అంత సామాన్యం అనుకుంటున్నాడు ఆయన? ఆ చాకలికి మన మైల బట్టలన్నీ మోసే జంతువు అది, దాన్ని గౌరవించాలి. అసలు దాని విషయంలో కూడా ఒక చాకలి కమ్యూనిటీని తిట్టినట్టే అది. వాళ్ళు మన బట్టలు ఉతికి మన బాగోగులు చూస్తున్నారు వాళ్ళు. అంటే గాడిదని అనడం అని అంటే ఏంటి అర్థం? ఆ కమ్యూనిటీని మొత్తాన్ని ఇతనికి అసలు సెన్స్లెస్గా మారిపోయాడు ఈయన. అంటే ఈయన్ని ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడైనా సేఫ్ కస్టడీలోకి తీసుకుని ఈయనకి ట్రీట్మెంట్ ఇచ్చి వాట్ ఈజ్ హిస్ ట్రాక్ షీట్ చూసి ఈయన ఇలాగనే బిహేవ్ చేస్తున్నాడా, ఈయన్ని కలెక్టర్గా ఉంచితే చాలా ఇమ్యూనిటీ ప్రాబ్లం వస్తుంది కమ్యూనిటీలో, చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్ గారు. ఆయన దీక్ష చేస్తారు, చండీ యాగమని లేకపోతే ఇంకొక యాగమని. ఆయన దీక్ష కఠోరంగా చేస్తాడు. ఆయన చేసేట నాకు తెలుసు, వ్యక్తిగతంగా నేను చూశాను. ప్రపంచం మొత్తాన్ని ఆ 10 రోజులు బాగుండాలి, ఆయన రాష్ట్రమే కాదు ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని విశ్వశాంతిని కోరుతూ ఆయన యాగం చేశాడు. ఆయన ఏదో బాగుపడిపోవాలనేటువంటి ఆలోచన కాదు, అందరి బాగులో ఆయన బాగు కూడా ఉంది. ఆయన దీక్ష చేశాడు. అయితే ఆయన కూడా గాడిద గుడ్డ ఈయన దృష్టిలో. ముఖ్యమంత్రి కూడా గాడిద గుడ్డే కదా ఇప్పుడు.
ఈయన ముఖ్యమంత్రిని కూడా అంటున్నాడు గాడిద గుడ్డని పరోక్షంగా. ఈ దీక్షలు చేస్తారు, మాలలు వేస్తారు, లేకపోతే ఇవన్నీ ఆయన దీక్ష చేశారు కదా. 10 రోజులు దీక్ష తీసి దీక్ష పూని ఆయన కంకణ ధారణతోటి కొన్ని రోజు 1,00,000 మందికి భోజనాలు పెట్టారు అక్కడ. నేను వెళ్ళాను. అన్ని రోజులు 5 రోజులు దీక్ష, పాంచాహ్నిక దీక్ష, ఏకోత్తర వృద్ధి అని ఆ దీక్ష క్రమం అన్నమాట. సుమారుగా 1000-2000 మంది ఋత్వికులు వచ్చారు. అన్ని వర్ణాల వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అదొక మహాలోక కళ్యాణం జరిగినట్టు జరిగింది. నేను వెళ్ళి చూశాను ప్రత్యక్షంగా. నాకు వెళ్ళే ఒక అవకాశం వచ్చింది. అయితే ఆయన అంత దీక్ష చేస్తే, అందరూ బాగుండాలని చేస్తే, ఆ దీక్ష ఈయన దృష్టిలో గాడిద గుడ్డు. ఆ చేసిన ముఖ్యమంత్రి కూడా గాడిద గుడ్డే ఈయన దృష్టిలో. ఎలా ఉపేక్షిస్తారండి ఈయన్ని? ఈయనకి పెద్ద చిన్న వావి వరస సంస్కృతి ఆచారం పద్ధతి పాడు ఏదీ లేదు ఈయనకి. ఈయనకు అన్ని గాడిద గుడ్డులే. ఇంకొకటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వన్యప్రాణుల యొక్క సంరక్షణ చట్టం ఏదైతే ఉందో దాని పరిధిలో ఈయన అసలు బయటికి రానివ్వకూడదు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ ఒక పంది చనిపోయినా, ఎక్కడ ఒక గొడ్డు చనిపోయినా, ఎక్కడ ఒక జింక చనిపోయినా, ఇప్పుడు ఈయన ప్రోద్బలంతో మేము ప్రేరేపణ పొంది చంపామని ఎవడైనా చంపినోడు ఈయన మీద చెప్పినా కూడా ఈయన తీసుకెళ్ళి లోపల ముందు పెడతారు. ఫస్ట్ కేసు ఈయన మీద బుక్ చేస్తారు. మొదటి ముద్దాయి అవుతాడు ఈయన. అలా బాహాటంగా ఎవడైనా నీకు తినాలంటే గదిలో తినేడు, ఒరే నీకు జబ్బురా, నీకు మంచిది కాదని మేము చెప్తాము, నీకు నచ్చలేదు, నువ్వు మా మాట నమ్మలేదు, నీకేమిటో తేడా జరిగింది, నీకు తినాలని తాపత్రయం ఉంది, 4 గోడల మధ్య ఒక గదిలో తినేడు, ఈ నష్టం ఏమిటి? పోనీ నువ్వు తింటావు, పాడైతే నువ్వు ఒకడే పాడవుతావు, అంతే కదా. సో ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది ఒకటి కనుకో, వాడు 4 గదుల మధ్య పెట్టి ఉంచితే వాడి కర్మ వాడే పడతాడు, ఏదో అనుభవిస్తాడు, పోతాడు. ఇప్పుడు వాడిని సమాజంలో వదిలితే, వాడికి విశృంఖలత పుట్టి వాడిని సమాజంలో వదిలితే, వాడికి విచ్చలవిడితనం విశృంఖలత వచ్చి వాడిని సమాజంలో వదిలితే ఎంతమంది ఇమ్యూనిటీని వాడు నాశనం చేసి పెడతారు. ఇప్పుడు ఇతను కూడా సేమ్ ప్రాబ్లం అతను. అంతకంటే ఇది డేంజరస్. ఇది ఇంకొకటి ఏంటంటే వర్మి అని ఏ జంతువైనా సరే అదొక సెక్షన్ ఉంది, వర్మి సెక్షన్, అది లీగల్గా కూడా. ఏ జంతువైనా మనుషుల మీద దాడి చేస్తూ లేదా పంట పొలాల్ని నాశనం చేస్తుంటే అక్కడున్నటువంటి సభ్యులు గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ట్రైన్డ్ షూటర్స్ని పెట్టి వాటిని చంపే అర్హత ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యను ఆయన్నే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాను, అది క్షమాపణలు చెప్తూ అన్నాను. ఏమండి ఇది అలా కాదండి. ఇప్పుడు క్షమాపణ దేనికనంటే పొరపాటు చేస్తే క్షమాపణ, కానీ జబ్బు చేసి ఒక పెద్ద డిఫెక్ట్ తోటి ఉన్నటువంటి వాడికి క్షమాపణ చెప్పాడు కదా, దట్ మీన్స్ ఆయన చాలా పెద్ద బ్లండర్ చేశాడనేది ఆయన రియలైజ్ అవుతున్నాడు. అందుకనే దాన్ని మనం ఆయనకి ఇంకా శిక్ష కాదు ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ముందు బయటికి తీసుకొచ్చి ఆయన్ని విధుల నుంచి పక్కకు పెట్టి ముందు ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అసలు వాట్ హ్యాపెన్ టు హిస్ బాడీ ఒకసారి ట్రీట్మెంట్ తీయండి. అసలు ఆయన ఏమేమి తింటున్నారో ఆ ట్రాక్ షీట్ తీయండి. ఆయన దుప్పులు తింటున్నాడా, లేళ్ళు తింటున్నాడా, కుందేలు తింటున్నాడా, అడవి పందులు తింటున్నాడా, లేకపోతే మామూలు పందులు తింటున్నాడా, లేకపోతే ఆయన గొడ్లు తింటున్నాడా, గేదెలు తింటున్నాడా, లేకపోతే ఏనుగులు తింటున్నాడా, కుక్కను తింటున్నాడా, నక్కను తింటున్నాడా, పిల్లిని తింటున్నాడా, ఎలకలు తింటున్నాడా, ఏది తింటున్నాడు ఆయన? అసలు ఆయనది చూడాలి. అసలు ఈరోజు ఆ బాధ్యత ఉంది ప్రభుత్వానికి. ఆయన ప్రభుత్వోద్యోగి. ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఆయన్ని ఇక మా అందరికీ రక్షణ ఏమిటి మామూలు వాళ్ళకి? స్వామీజీ మీరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో, ఏటూరు నగరం లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఎక్కువగా విరివిగా క్షేత్రస్థాయిలో తిరిగిన స్వామీజీ గారు, మీరు కూడా ఏటూరు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగారు, ఉద్దానం కిడ్నీ బాధితుల్ని చూశారు, అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో విశాఖ ఏజెన్సీలో కూడా పాడేరు వరకు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయమని చూడాలి, కానీ దీన్ని సమాజానికి ఆపాదించకూడదు అనే కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటని మీరు ఎలా చూస్తారు? ప్రముఖ ఛానల్లో ఈయన కంచె ఐలయ్య గారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏంటనంటే పంది మాంసం తినొచ్చని కేంద్ర ప్రభుత్వమే ఆమోదం ప్రకటించింది. రెండోది, మేము ఏ దేశంతో అయినా పోరాడడానికి సిద్ధం, మేము పాకిస్తాన్తో కూడా యుద్ధానికి నేను సిద్ధం. ఎందుకనంటే మాకు శక్తి కావాలి యుద్ధం చేయడానికి. కాయగూరలు ఆకుకూరలు పప్పు పెడితే శక్తి రాదు, కాబట్టి పంది మాంసం తిన్నవాడే యుద్ధం చేయగలడు. మేమందరం దేశభక్తులం,
మేము పంది మాంసం తింటాం, కాల్చుంటే యుద్ధం చేస్తామన్నాడు ఆయన. అంటే ఒక మేధావి, ఒక ఆచార్య స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మతాన్ని ఎంత కించపరిచాడో చూడండి. ఈ విషయంలో చెప్పాలంటే మహమ్మదీయులు వాళ్ళు కొన్ని విశ్వాసాలకి లోబడి కొన్ని పద్ధతుల్ని పాటిస్తారు. వాళ్ళు పందిని అసలు టచ్ చేయని కూడా టచ్ చేయరు, వాళ్ళు చూడని కూడా చూడరు. దాన్ని తినడం కాదు కదా, దాన్ని చూడని కూడా చూడరు. ఇది వాళ్ళ మతంలో వాళ్ళకు ఒక విశ్వాసం, ఒక ఆచారం. ఇప్పుడు ఈయన అన్న వ్యాఖ్యలు ఏంటంటే దేశభక్తులైన వాళ్ళు పంది మాంసం తింటారు, పంది మాంసం తినని వాడు దేశద్రోహి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహమ్మదీయ సోదరులందరూ ఈయన దృష్టిలో ఏమని అర్థం? వాళ్ళు దేశభక్తులు కారా? అంటే ఈ దేశభక్తుల్ని నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను పంది మాంసం తినాలా? అంటే వాట్ హీ మీన్స్ టు సే. వీళ్ళందరూ అసలు టీవీ ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారని అంటే వీళ్ళని అసలు మాట్లాడనివ్వకూడదు. వీళ్ళ విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయాలి. అసలు వీళ్ళు మాట్లాడకూడదు. అసలు ఈ ఈ ఈ ఇమ్యూనిటీ డెఫిషియన్సీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాట్లాడకూడదు. ఇది చాలా ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఈయన అన్న వ్యాఖ్య కంచె ఐలయ్య అన్నటువంటిది ఆయన దానికి ఒక ప్రమాదం అయితే ఇది పెను ప్రమాదం. ఈరోజు పంది మాంసం తిన్న వాళ్ళే దేశభక్తుల, పంది మాంసం తినని వాళ్ళు దేశద్రోహుల. అయితే ఇప్పుడు నేను దేశద్రోహిని, నువ్వు తింటావులే నాకు తెలియదు, ఐ డోంట్ నో యువర్ ఇది, నువ్వు తినవు అనుకుంటాను, నువ్వు దేశద్రోహివి. ఇప్పుడు ఆయన తినడేమో, ఈయన తినడేమో. అలానే మహమ్మదీయ సోదరులు అయితే పందిని చూడని కూడా చూడరు. వాళ్ళ సిద్ధాంతం అది, వాళ్ళ విశ్వాసం అది. అలాగనే ఆ సోదరులందరూ ఈరోజు దేశద్రోహులా నీకు? అంటే నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? అసలు వీళ్ళకి బుద్ధి ఇంత చదువుకుని ఏమైపోతుంది వీళ్ళందరికీ? అసలు నారో డౌన్ అయిపోయి వీళ్ళు ఏదో వ్యాఖ్యలు చేసేసి సంచలనాలు రేపేసి ఏం చేయాలను? అరే హార్మోనీ, ఒక సమాజంలో ఒక సమతుల్యతని నిలపాలి. కానీ ఎక్కడో ఏదో ఒక సమస్యను లేపి దాన్ని బీభత్సం చేసి పొడిచి గందరగోళం చేసి ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి ఎందుకు ఎన్ని చేయాలి? మీరు విని ఎందుకు చేస్తున్నారు? నువ్వు కలెక్టర్గా నువ్వు ఏజెన్సీ ఏరియాకి వెళ్తే అయ్యా మీరు పౌష్టికమైన ఆహారం తినండి, బలవర్ధకమైన ఆహారం తినండి అని చెప్పు. అదే నువ్వు బాధ్యతలు లేకుండా నువ్వు ప్రైవేటుగా వెళ్ళి అయ్యా నువ్వు ఈ కోడి తిను, లేకపోతే ఈ మేక తిను, ఈ గొర్రె తిను, నీకు ఇష్టం కదా నువ్వు చెప్పుకో. అది నీ వ్యక్తిగతమైన అంశం. నువ్వు అధికారికంగా ఒక బాధ్యతలో ఉంటూ అది అధికారికమైనటువంటి కార్యక్రమం, అంతే కదా? ప్రభుత్వము ప్రకటించే అధికారికమైనటువంటి కార్యక్రమం. దాంట్లో నువ్వు నిలబడి నువ్వు ఈ తిను అనడం కాకుండా విర్రవీగుతూ నువ్వు విచ్చలవిడిగా విశృంఖలంగా నోటికొచ్చినట్లు దరిద్రపు కొట్టు బ్రాహ్మణికల ఆర్డర్ అని చెప్పి దాన్ని అనడం, దీక్షలు గాడిద గుడ్డు, మాలలు గాడిద గుడ్డు. అంటే ఈయన దృష్టిలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నవరాత్రులు ఆయన ఉపవాసం చేస్తారండి, ఆయన దీక్ష చేస్తాడండి. అయితే ఈయన దృష్టిలో ప్రధానమంత్రి గాడిద గుడ్డే, రాష్ట్రపతి దీక్ష చేస్తారు. ఆయన మీకు తెలుసో తెలియదు, ఆయన గాడిద గుడ్డే ఈయనకి. ఇప్పుడు ఎవడు దీక్ష చేసి ఎవడు భగవంతుడా అని స్మరించి ఒక దీక్ష ఒక పద్ధతిలో ఉంటే వాళ్ళందరూ గాడిద గుడ్లే ఈయనకి. సో ఇటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు కంచె ఐలయ్యని కూడా ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఈయన మొత్తం మహమ్మదీయ సమాజం యొక్క మానసిక స్థితిని ఈయన ఆడుకుంటున్నాడు. ఈయనకి ఎప్పుడూ కూడా ఈయన హిందువుల్ని విమర్శించడం లేదా మహమ్మదీయుల్ని విమర్శించడం, ఇవి రెండే కంచె ఐలయ్య చేస్తుంటాడు. ఈరోజు చూడండి, పంది మాంసం తిన్నాం మేము దేశభక్తులం అంటే నీ దేశభక్తిని చాటుకుందానికి పంది మాంసం తింటే సరిపోద్దా? అయితే అమెరికాలో కూడా శుభ్రంగా పోర్క్ తింటారు వాళ్ళు దేశభక్తులని వాళ్ళు అనేస్తాం. ఎవడు పోర్క్ తింటే ప్రపంచంలో వాళ్ళ దేశాన్ని ప్రేమించినట్టు. పందిని తింటే ఈయన దేశభక్తుడు ఏంటది? అంటే ఇప్పుడు మహమ్మదీయులు మొత్తం వాళ్ళు దేశభక్తులు కారు. అయితే మీరు ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే గతంలో కూడా మీరు గోరక్షా దివస్ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఆవు మాంసం వల్ల కలిగే హాని గురించి మీరు అది నేను చెప్పలేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది, తినొద్దు అని చెప్పింది. తర్వాత ఇంకొకటి మీకు నేను ఇందాక స్పష్టంగా చెప్పాను, ఎప్పుడు ఈ కూరగాయ తినొద్దు అని ఏ గవర్నమెంట్ ప్రకటన చేయలేదు. కానీ ఒకసారి బర్డ్ ఫ్లూ వస్తే కోళ్ళు తినొద్దు అని మొత్తం కోళ్ల ఫారంలో ఉన్న కోళ్ళని చంపించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్, దానికి జబ్బులు చేశాయి. అలాగే ఈ రొయ్యలు ఒక్కొక్కసారి వాటికి జబ్బు చేస్తే మొత్తం ఆ ఫిష్ ట్యాంక్ మొత్తాన్ని చంపేస్తారు, వాళ్ళు తీసేస్తారు. కానీ పంట పొలాలను ఎప్పుడు ఈ ధాన్యం తినొద్దు, ఈ గోధుమలు తినొద్దు, లేకపోతే ఈ కూరగాయలు తినొద్దు, ఈ పళ్ళు తినొద్దు అని మొత్తం పళ్ళ తోటలు వాటిని నాశనం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి ఇన్ఫెక్షస్ ఒక డేంజరస్ ఒక సిస్టమ్ దీంట్లో ఉంటుంది, లివింగ్ బీయింగ్స్లో ఉంటాయి.
జీవరాశుల్లో ఉంటాయి. ఈ పళ్ళు, కాయగూరలు, లేకపోతే ధాన్యాలు, అపరాలు, ఈ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, లేదా నట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, వేటిల్లో ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. అవి ఉంటే పుచ్చిపోయి ఉంటాయి, దాన్ని కట్ చేస్తాం, తీస్తాం, లేదా కుళ్ళిపోయి ఉంటే వాసన వస్తుంది, పక్కన పడేస్తాం. కానీ ఇది అలా కాదే, ఇది ఒక జీవరాశి. నువ్వు టెస్ట్ చేస్తావా? బ్లడ్ గ్రూప్ తీసి, ఆ ట్రాక్ తీసి, దాన్ని DNA టెస్ట్ చేసి, దీంట్లో ఏ జబ్బులు లేవని నువ్వు నిర్ధారణ చేసుకుని నువ్వు అప్పుడు తినగలవా? నువ్వు తిను, అప్పుడు తిను, పర్లేదు. అలా కానప్పుడు మాస్లో ఉంటున్నటువంటిది దేనికి ఏ జబ్బు ఉందో, దేనికి ఏ తెగులుందో నీకు తెలీదు. ఇప్పుడు మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, వాడి బ్లడ్ హిస్టరీ తీస్తేనే మొత్తం తెలుస్తుంది వాడిది ఏంటనేది. అలాగే నువ్వు ప్రతి జంతువు తాలూకా రక్త పరీక్ష చేసి నువ్వు తినగలవా? తినలేవు. అందుకని ఏంటనంటే ఈ సమస్యలన్నీ వాటిల్లో ఉంటాయి. పాపం చదువు లేదు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినా ఈ టీబీ దీని సందర్భంగా ఆయన ఏం ప్రకటిస్తున్నారంటే మీరందరూ వెళ్ళి వేటాడండి, శుభ్రంగా తినండి, నరుక్కొని తినండి అని అంటున్నాడు. అంటే ఒక కలెక్టర్ వెళ్ళి, అయ్యా నేను ఈరోజు కలెక్టర్గా ఉన్నానంటే నేను ఏం తిన్నానో తిన్నదాన్ని బట్టి కలెక్టర్గా లేను, నేను నా మేధా సంపత్తి, నేను చదువుకున్నాను, నేను పరీక్షలు రాశాను, నా ప్రతిభను చూపించాను, నేను కలెక్టర్ని అయ్యాను. మీ పిల్లల్ని కూడా బాగా చదివించండి, మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళు కూడా నేను ఎలాగైతే ఒక హోదాకు వచ్చానో వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పుంటే యూ వుడ్ హ్యావ్ బీన్ వర్షిప్డ్. నిజంగా నేనే వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేస్తాను. నేను చాలామంది అలా మాట్లాడినటువంటి వాళ్ళని పర్సనల్గా నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాను. ఇదేంటినా అంటే మీరందరూ వేటాడని అంటే ఈయన బాగున్నాడు, ఇంకా కమ్యూనిటీలో ఎవరు బాగుండకూడదు, అందరూ గోచి పెట్టుకోవాలి, బాణాలు తీసుకుని వేటాడాలి, లేకపోతే కత్తులు తీసుకుని అలాగనే ఆటవిక స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాడు ఈయన. అంతే కదా. ఈయన మాత్రం కలెక్టర్ అవ్వాలి, ఈయన కొడుకు రేపు ఇంజనీర్ అయిపోవాలి, వీళ్ళ బావమరిది పెద్ద డాక్టర్ అవ్వాలి, ఈయన ఫ్యామిలీ బాగుపడాలి. కానీ అదే కమ్యూనిటీ వాళ్ళందరూ ఇంకా వేటాడుకోవాలి, స్టోన్ ఏజ్డ్ పీపుల్ లాగా బ్రతకాలి. వెనుకబాటుతనానికి ఇలాంటి వాళ్ళే కారణం, ఎవరో కాదు. నువ్వు వెళ్ళి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరందరిలో, ఈ మన్యంలో, ఈ గూడెంలో, ఈ తాండాలో ఒక్క వ్యక్తి కలెక్టర్ అవ్వాలి, మళ్ళీ బాగుపడతారు. నేను చూడండి చదువుకున్నాను, నేను ఇలా పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను, మీ పిల్లల్లో ఒక్కడికి నేను చదివిస్తాను, నేను ఖర్చు పెడతాను, నేను వాళ్ళని స్పాన్సర్ చేస్తాను, మీరు ముందుకు రండి, చదవండి, చదువు ప్రధానం అని చెప్పాలి. కానీ తిండిపోతూ లక్షణాలు నేర్పించి తిండి ప్రధానంగా నేర్పుతున్నాడు ఈయన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే సాయి, కులము మతము పక్కన పెడదాం. మనం ఈరోజు ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి పదంలో నడవడానికి, అందరం కలిసి మెలిసి బ్రతకడానికి ఒక నిర్ణయం జరుగుతూ ఉంది. దేశము కానీ ప్రపంచం కానీ అందరూ కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఒక తీవ్రవాదమో, ఒక ఉగ్రవాదమో, లేకపోతే ఇంకొక తీవ్రమైనటువంటి విభాగాలు ఉంటే వాటిని ఖండించాలని చూస్తున్నాం. అంతే తప్ప అందరం ప్రపంచం అంతా దానికి మొత్తుకుంటుంది. కానీ తీవ్రవాదం కంటే, ఉగ్రవాదం కంటే ఇది భయంకరమైనటువంటి, ఇది క్రూరవాదం. దీనికి పేరు క్రూరవాదం. అంటే ఒక క్రూర మృగం ఎలాగైతే సమాజంలో జనబాహుల్యంలోకి వస్తే దానికి వావి వరస అడ్డు ఆపు లేకుండా అన్నిటిని కుమ్మేసి, నరికేసి, లేకపోతే వాటి మీద రక్కేసి ఎలాగ చంపుతుందో, ఇది అంతకంటే భయంకరమైనటువంటి క్రూరవాదం ఇది. ఇప్పుడు అసలు ఈయన కంచైలే కూడా దేశభక్తుడైతే పంది మాంసం తినాలని చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు పంది మాంసం తినని వాళ్ళందరూ కూడా దేశద్రోహులే, దేశభక్తులు కారు. ఖచ్చితంగా ఆయన మీద కేసు కట్టాలి. ఇప్పుడు ఎస్పెషలీ మహమ్మదీయుల యొక్క మనోభావాలను ఆయన రెచ్చగొట్టి ఆయన ఆడుకుంటున్నాడు. అలా మాట్లాడకూడదు. అరే నాకు ఇష్టం, నేను తిన్నాను, 4 గోడల మధ్య 4 గదుల్లో, ఒక గదిలో తలుపులు వేసుకొని నేను తిన్నాను. ఏంటంటే ఈ తిండి మీద ఇంత పెద్ద గందరగోళం నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్ వెళ్తాను అనుకోండి, లేకపోతే స్నానం చేస్తాను, బ్రష్ చేసుకుంటాను, అలాగనే తిండి కూడా నా పొట్టకు తింటున్నాను. దీన్ని ఏంటంటే ఇంత పెద్ద గందరగోళం లేపాలా, ఇంత గబ్బు పట్టించాలా దాన్ని? అంటే ఇది జబ్బు పట్టింది వాళ్ళకి, అందుకని ఈ గబ్బు పట్టిస్తున్నారు వాళ్ళు. నేను అడిగేది ఏంటంటే తక్షణమే ఈయన ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, అసలు ఇంత సభ్య సమాజాలని, ఇంకొకటి ఈ యానిమల్ ప్రొటెక్షన్ ఇది ఉంది, రెడ్ క్రాస్ వాళ్ళది. ఇప్పుడు అమల గారి గురించి నేను విన్నాను. ఆవిడ గురించి ఒకసారి ఎవరో చెప్పారు ఏంటనంటే, వాళ్ళ భర్త ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఒక పులినో ఏదో దాని గురించి పెడితే ఆవిడ వెళ్ళి అక్కడ స్ట్రైక్ చేసింది. ఆవిడ నో యూ కెనాట్ డూ దట్ అని చేస్తే, ఐ విల్ బీ ది ఫస్ట్ పర్సన్ టు లాడ్జ్ కేస్, ఐ డోంట్ అలౌ దిస్ అని చెప్పి అంటే తన భర్త విషయంలోనే ఆవిడ యానిమల్ ప్రొటెక్షన్ దాంట్లో చాలా స్ట్రిక్ట్గా నిలబడింది ఆవిడ. ఈరోజు ఆవిడ కూడా బయటికి రావాలి, ఎందుకంటే ఈయన మీద వదిలిపెట్టకూడదు.
ఏంటి వన్యప్రాణులన్నింటినీ నరుక్కొని తిను, అడ్డగోలుగా నువ్వు చంపి తిను అని ఈయన మాట్లాడి ఈయన సారీ అనేస్తున్నాడు. సారీతో పోదు, దీని వెనక ఇంటెన్షన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఎవరెవరు పాపం బలవుతారో రేపు. ఎవడో విన్నాడు, కలెక్టర్ గారు చెప్పారని లోపలికి వెళ్ళిపోయింది, నేను సారీ చెప్పింది, వాడు చదువుకోలేడు కదా, అక్కడ చదువు పాపం తక్కువ ఉంటుంది. వాళ్ళు విన్నారు, కలెక్టర్ గారు చెప్పారు తినమన్నారని చెప్పేసి ఇతను వెళ్ళి దేనో చంపాడనుకో పాపం, ముందు కేసు ఆయన మీద బుక్ చేస్తారు. అందుకని ఇటువంటివి చర్యలు జరగకుండా ఈయన ముందు పదవి నుంచి తప్పించాలి, ఈయన మీద ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈయన యొక్క ట్రాక్ తీసుకోవాలి, ఏమేమి మాంసాలు తిన్నాడు ఈయన అనేటువంటివన్నీ బయటికి తీయాలి. దీనికి రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఇప్పుడు మౌనం వహించకుండా బయటికి రావాలి. వాళ్ళు కూడా వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు గట్టిగా తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చి దులపాలి. ఇది వదిలిపెట్టకూడదు, ఇది ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగించాలని మీరు ప్రభుత్వానికి చెప్తారు. సమాజానికి ఏం చెబుతారు ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే? ఫస్ట్ థింగ్ ఇటువంటి వ్యక్తుల్ని ఆ పదవి నుంచి తప్పించడం వల్ల మొట్టమొదట ప్రమాదాన్ని నివారించవచ్చు. కానీ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు కాదు, ముందు అసలు మనం మానసికంగా ఎదగాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. దానికి ఏం తినాలని చెప్పడానికి కలెక్టర్ ఒక కొలబద్ద కాదు. ఖచ్చితంగా మనకు మన యొక్క సంస్కృతి, మన తల్లి మనకు చెప్తుంది, మన తండ్రి మనకు చెప్తాడు. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత ఈ కలెక్టర్ వెళ్ళి పాలు ఇవ్వలే, కంచాయిలయ్య వెళ్ళి పాలు ఇవ్వలే, వాళ్ళ తల్లి ఇచ్చింది. కాబట్టి ఆ తల్లికి తెలిసి ఏం పెట్టాలనేది. కాబట్టి ఇందులో ఈ విషయంలో పెద్ద రాద్ధాంతం అక్కర్లేదు. సమాజానికి స్పష్టత ఉంది, వీళ్ళు వచ్చి ఆ స్పష్టతని పాడు చేస్తున్నారు. హాయిగా నడుస్తున్న సమాజానికి, స్పష్టంగా నడుస్తున్న సమాజానికి వీళ్ళు వచ్చి కలెక్టర్ హోదాలో ఉండి, లేకపోతే ఒక ఆచార్యుడి హోదాలో ఉంది ఆయన కంచైలే లాంటి వాళ్ళు, ఒక పెద్ద హోదాలో ఉండి వీళ్ళు సమాజాన్ని ఘాటి ఎక్కడో తూట్లు పొడుస్తున్నారు. ఆ సమాజం పాపం వాళ్ళని నమ్మాలా వద్దా అని కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది, ఆ సమతుల్యతను కోల్పోతుంది. సో కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా సమాజాన్ని కాపాడాలి. అందుకు మొట్టమొదటి చర్య ఏంటంటే కంచె ఐలయ్య ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశారో, మేము దేశభక్తులం, మేము పంది మాంసం తింటున్నాము, మేము యుద్ధం చేస్తాము, మాకు బలం పంది మాంసం వల్ల వస్తుంది, పంది మాంసం అంటే ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా ఏమన్నాడు, నువ్వు దేశభక్తుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే పంది మాంసం తినాలి అని. ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఆయన వ్యాఖ్యలకి చాలా హర్ట్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలకి, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలని మూలాలు దెబ్బలు కొడుతున్నాడు ఈయన హిందూ సమాజాన్ని, మహమ్మదీయ సమాజాన్ని వెడగొట్టి వాటి మీద దెబ్బలు కొట్టాలని ఈయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండోది, ఈ కలెక్టర్ గారిని ముందు పదవి నుంచి తప్పించాలి ముఖ్యమంత్రి గారు. చెయ్యకపోతే మాత్రం చాలా ఇబ్బందులు గురవుతాయి. ఎందుకంటే ఈయన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇది ఆషామాషిగా ఎవరు పరిగణించరు. ముఖ్యమంత్రి గారు ఉపేక్షించారు అని అంటే మాత్రం ఇది సమాజం, సభ్య సమాజం ఆషామాషిగా ఉపేక్షించదు, దీన్ని పరిగణించదు. ధన్యవాదాలు స్వామీజీ. మీరు ఈ సమాజానికి ఇప్పుడున్న ఈ వివాదాస్పద తరుణంలో మీరు మీ సందేశాన్ని అందించి కొంతవరకు చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా స్పందిస్తుందో లేదో మనం వేచి చూడాలి. ధన్యవాదాలు. అది స్వామీజీ అభిప్రాయం. ఒక కలెక్టర్గా బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఆక్షేపణీయమని, అభ్యంతరకరమని స్వామీజీ చెప్తూ ఉన్నారు. కేవలం క్షమాపణలతో సరిపెట్టకుండా ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ముందుగా అతన్ని పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని సమాజం మొత్తం సంఘటితంగా ఖండించాల్సిన బాధ్యత ఉంటుందని, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా కుటిల మేధావుల ప్రయత్నాలని అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందనేది స్వామీజీ అభిప్రాయం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.